రైట్, ఇక ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా కొనసాగుతోంది. నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై సీజీపీ ఇక ఆందోళన వ్యక్తం చేస్తోంది. నీట్, సిబిఎస్ఈ తదితర పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ, అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ ధర్నాకు భారీగా సీజేపీ కార్యకర్తలు, నేతలు కూడా తరలివచ్చారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు ధర్నాకు అనుమతినిచ్చారు. పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అమెరికా నుండి ఢిల్లీకి చేరుకొని ఈ నిరసనలో పాల్గొన్నారు. ఇక నిరసనలో పాల్గొనేవారు జాతీయ జెండా, పువ్వులు, పుస్తకాలు తీసుకురావాలంటూ కూడా పిలుపునిచ్చారు. మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు మనకు కాక్రోచ్కి సంబంధించినటువంటిది జంతర్ మంతర్ ధర్నా ఈరోజు ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు ఇక్కడ అభిజిత్ చేరుకోవడం జరిగింది. ఉదయం 7 గంటల 45 నిమిషాలకు అటు నేరుగా ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అటు అమెరికా నుంచి, తర్వాత అనంతరం అక్కడి నుంచి పార్లమెంట్ స్ట్రీట్కి సంబంధించినటువంటి పర్మిషన్ దొరకడము, అంటే పర్మిషన్ ధర్నా కొరకు పర్మిషన్ తీసుకోవడము, అనంతరం ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాలు, జంతర్ మంతర్ దగ్గర ఉండేటటువంటి దృశ్యాలు, దాదాపు వేల మంది, అంటే ఇక్కడ ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కూడా ఇక్కడికి అంటే ధర్నా చేయడం కొరకు ఇక్కడికి తరలి వచ్చినటువంటిది. ఇప్పటికే కూడా సోషల్ మీడియా వేదికగా అంటే సోషల్ మీడియా వేదికగా ఉన్నటువంటిది. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఒక ప్లేస్లో ఇంతసేపు కూడా ఇక్కడ ధర్నా చేశారు ఇటు అభిజిత్, అక్కడి నుంచి కొంత మూవ్ అన్నాయి. ఇక్కడ ఉండేటటువంటి ఇక్కడ యువకులను కొంతమందిని పలకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటిది. దాదాపు మనకు పర్మిషన్ ఇచ్చారు ఒక ప్లేస్లో ఉండి చేయాలన్నటువంటిది. చాలా మంది యువకులు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం కొరకు వచ్చినటువంటిది. కానీ ఇక్కడ యువకులు, నిరుద్యోగులు చాలా మంది కూడా ఇక్కడికి చేరుకున్నటువంటిది. ప్రస్తుతము ఉన్నటువంటి అంటే హై సెక్యూరిటీ మధ్య ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా జరుగుతున్నటువంటిది. అభిజిత్తో పాటు నీట్కి సంబంధించినటువంటి విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు చాలా మంది ఇక్కడికి చేరుకొని వారికి సంబంధించినటువంటి నిరసనలు తెలియజేస్తున్నారు. శాంతియుతంగా చేయాలి అన్నటువంటిది కూడా పిలుపునివ్వడం ఒకవైపు, ఎక్కడ కూడా అసాంఘిక ఘటనలు చేయకుండా హై సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేసినటువంటిది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటిది. అంటే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం, దాదాపు ఇప్పుడు వేల మంది కూడా ఇక్కడ అంటే ధర్నాకి సంబంధించినటువంటిది, వేల మంది కూడా ధర్నాకి సంబంధించినటువంటి ఇక్కడికి రావడం జరిగింది. मध्य प्रदेश रीवा से आया हूँ मैं, मध्य प्रदेश से आया हूँ। मध्य प्रदेश है, क्यों सर? बस यहाँ पे ये जो हमारे जिले की भी एक लड़की ने सुसाइड किया नीट के चलते जी, तो उसी के श्रद्धांजलि के अर्पित करने यहाँ पे आया हूँ। कब हुआ नीट का? ये अभी इसी मुश्किल से 1 हफ्ते हुए उसको अभी सुसाइड किए हुए जी। अच्छा, कितने लोग आए? मैं अभी 2 लोग आए मैम जी। आप कहाँ से आए? मैं रायबरेली से हूँ जी। क्या कहना चाहते हैं आप? धर्मेंद्र प्रधान को इस्तीफा देना चाहिए ना मैम? देना चाहिए कि नहीं मैम? आप बताइए, आपकी भी क्या राय है, आप बताइए। बस इसी वजह से आए हैं, सब आए हैं जी जी। सर, आपका जो कितने लोग होगा इधर कम से कम? मैम यहाँ कम से कम 4 से 5 हज़ार तो पब्लिक आराम से है, और अभी आ रहे हैं धीरे धीरे, काफ़ी दूर से लोग आ रहे हैं जी। जी, कितने बजे तक है ये पूरा दौर? अब देखिए, अब तो है, अभी आज तो है ही शाम तक जी जी। आपसे मुलाकात हो गई आपकी से? अभी बस हो रही है, अभी आया हूँ मैं, मुश्किल से 5 मिनट हुआ मुझे आए हुए जी। जी, आप कहाँ से आए? मैं दिल्ली से ही लोकल हूँ यहाँ का जी। मैं BA सेकेंड ईयर में रहा है। अच्छा, इस धरना में क्या क्यों आया? मैं इसलिए आया हूँ क्योंकि यहाँ पर भारत में पेपर लीक का मुद्दा है, जो उसके लिए मतलब पेपर लीक जो बच्चे सुसाइड कर रहे हैं उसको लेकर आया हूँ। ఓకే, ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు ధర్నా చేస్తున్నటువంటిది. ఇక్కడ ఉన్నటువంటిది इस्तीफा दो, इस्तीफा दो। नहीं चलेगी। क्या बोलना चाहते हैं? देखिए, सरकार से हम यही बोलना चाहते हैं, जो भी हो, जितने भी पेपर हो, क्लियरिटीज हो, धर्मेंद्र प्रधान जी इस्तीफा दे। हमारे आंदोलन को हाईजैक करने की कोशिश ना करिए, हमारे आंदोलन को बिल्कुल भी हाईजैक करने। आप देखिए कितना उपद्रव मचा रहे, ये हाईजैक करने की कोशिश कर रहे हैं। हरियाणा पुलिस बुला रहे, हरियाणा पुलिस, दिल्ली में हरियाणा पुलिस। ఇది ప్రస్తుతం ఉన్నటువంటిది. దాదాపు అందరూ కూడా అంటే ధర్నా చేయడానికి నిరుద్యోగులు, యువకులు వివిధ రాష్ట్రాల నుంచి, మధ్యప్రదేశ్, గాల్వియార్, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ చేసేటటువంటి ధర్నా కొరకు మేము వచ్చామంటూ కూడా చెప్తున్నటువంటిది. ప్రస్తుతము అంటే ఇక్కడ జంతర్ మంతర్కి మాత్రమే పర్మిషన్
ఉండడం జరిగింది. జంతర్ మంతర్లో మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాత్రమే టోటల్ ఇక్కడ అంటే అటు నుంచి ఇటు నుంచి అటు కొంత నినాదాలు చేస్తూ వెళ్తున్నటువంటిది దృశ్యాలను మనం చూస్తున్నాం. రైట్ కళ ఒక విధంగా చూస్తే కనుక మొత్తం మీద భారీగా స్థాయిలో జనాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. వారి యొక్క ప్రధానంగా చూస్తే ఇటు ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజీనామానే ప్రధాన అజెండాగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా మరి రాబోయే సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, అలాగే ప్రస్తుతం అక్కడ పోలీసుల బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేశారు? ఖచ్చితంగా సాయి దాదాపు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటిది అంటే ఉదయం నుంచి ఉన్నటువంటి ఏదైతే సెక్యూరిటీ అనుకోవచ్చు టోటల్ ఎంటైర్ మనకు సెంట్రల్ ఢిల్లీ తర్వాత ఇటు అంటే ఇక్కడ జంతర్ మంతర్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం అంతా కూడా ఫోర్స్ని పెంచడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది కూడా आप कहां से आया? मैं उत्तराखंड से आई हूँ. मेरा नाम दीक्षा है. अच्छा. और मैंने इस बार नीट का एग्जाम दिया था. उसका पेपर लीक हो गया. मैं 2 साल से ट्राई कर रही हूँ. और इस बार जो पेपर लीक हो गया है तो मैं PCMB की स्टूडेंट रही हूँ. तो मैंने JEE भी देना शुरू कर दिया है. आप एक बार रिमूव कर सकते हैं? नहीं, मैं ये नहीं रिमूव. क्यों रिमूव? दिस इज माई फर्स्ट टाइम प्रोटेस्ट. और मैं चाहती हूँ अगर ये कॉकरोच का प्रोटेस्ट है, कॉकरोच तक रहे और हमारी यूथ की आवाज बन के ये बहुत अच्छे से जा. कितने लोग आए आप लोग? मेरे साथ 10 लोग और हैं एंड दे आर इन द प्रोटेस्ट इटसेल्फ. मतलब आपका क्या मतलब इधर का जो प्रोटेस्ट में आप जो अभिजीत से मुलाकात हो गई आपका? अभी नहीं हुई है. अभी नहीं हुआ. अच्छा, कितने बजे तक होगा प्रोटेस्ट? प्रोटेस्ट अभी चलेगा, 2 घंटे और चल सकता है. जी, आप कहाँ से आया? मैं पटना बिहार से आया हूँ. पटना से आया. या. अच्छा, इधर कितने लोग आया? मैं कम से कम 2 आदमी आया हूँ पटना से. 2 आदमी है. क्यों आया इधर? धर्मेंद्र प्रधान का रिजाइन चाहिए. अच्छा. क्योंकि नीट का पेपर लीक हुआ, बीपीएससी का पेपर लीक हुआ. इंडिया में हर एक जगह पूरे स्टेट में पेपर लीक हो रहा है. उसका अकाउंटेबिलिटी कौन लेगा? इस बार ही नहीं हुआ ना, पिछले गवर्नमेंट्स का भी हुआ ना. पिछले गवर्नमेंट में हुआ, बट अभी प्रेजेंट टाइम में कौन सा गवर्नमेंट है? मैं तो उससे क्वेश्चन करूंगा. हमने तो उसको चूज किया. इवन मेरी पूरा फैमिली बीजेपी. मतलब उस टाइम इतना प्रोटेस्ट नहीं किया ना, अभी क्यों कर? क्योंकि 25 लाख 1 करोड़ विद्यार्थी का भविष्य का सवाल है. सुसाइड कर लिया, उसका जिम्मेदारी कौन लेगा? एक मिनट. प्रधान इस्तीफा दो! आवाज दो! आवाज दो! आवाज दो! आप कह रहे हैं इनकलाब! इनकलाब जिंदाबाद. धर्मेंद्र प्रधान रिजाइन दो. तुम आज सक्षम हो. ये सरकार ईडी और सीबीआई की नहीं है, संविधान की सरकार है. और जब छात्र आवाज उठाते हैं तो उनकी आवाज को सुनना पड़ेगा. अगर छात्र ప్రస్తుతము ఇది ఇక్కడ అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గర ఉండేటటువంటి అంటే ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.